ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని ఏపీ డీజీపీ రాముడు స్పష్టం చేశారు. చిన్న చిన్న నేరాల స్థాయి నుంచి ఎర్రచందనం అక్రమ వ్యాపారాల స్థాయికి అతను ఎదిగినట్లు ఆయన స్పష్టం చేశారు. గంగిరెడ్డిపై హత్య కేసు, ఎర్రచందనం దోపిడీ కేసులు ఉన్నాయన్న రాముడు తప్పుడు ఆధారాలతో గంగిరెడ్డి విదేశాలకు వెళ్లాడని తెలిపారు. గంగిరెడ్డిని అప్పగించడంలో మారిషస్ అధికారులు పూర్తిగా సహకరించారని స్పష్టం చేశారు. 8 నెలల్లోనే స్వదేశానికి తీసుకురాగలిగామని డీజీపీ ప్రొద్దుటూరు న్యాయస్థానంలో అతన్ని హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఏమైందంటే మొట్టమొదట మేము ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేశాము. తర్వాత ఆన్ లీగల్ అడ్వైజ్ వీ ఆల్సో ఫైల్డ్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్. ఫాల్స్ ఐడెంటిటీ పైన అక్కడ పోయాడు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ, ఇన్ ఎ వే ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ టు గెట్ హిమ్ డిపోర్టెడ్ బ్యాక్. ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇతను ఒక చిన్న కేసులో ఏదో చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ లో కొంత ఇన్ఫర్మేషన్ రావడము, దాని మీద వీళ్ళు రైడ్ చేస్తే కొంతమంది పట్టుబడడం జరిగింది. అప్పుడు ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ లో ఇతని పేరు బయటకు వచ్చినప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఇతను ఏం చేశారంటే, బెయిల్ వస్తానే ఏం చేశారంటే పాత పాస్పోర్ట్ పక్కన దాచిపెట్టేసి ఒక ఫాల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆ ఫేక్ ఐడెంటిటీ పైన ఒక పాస్పోర్ట్ సంపాదించుకున్నాడు. చాలా కంట్రీస్ తిరిగాడు. ఇది మాకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఇతను అక్కడ దుబాయ్లో ఉన్నాడు, లేకపోతే ఇతను మలేషియాలో ఉన్నాడు, తర్వాత సింగపూర్లో ఉన్నాడు, ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఎక్కడ ఉంటాడో ట్రాక్ చేద్దామని చూస్తుంటే ఇతను కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశం తిరిగేవాడు. తిరుగుతున్నప్పుడు ఏం చేసేవాడంటే, ఒక కంట్రీలోకి పోయిన తర్వాత అక్కడ ఏదో టూరిస్ట్ వీసా పైన వాటిపైన పోతాడు. ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్లో దిగుతానే ఒక అడ్రస్ ఇవ్వాలి. అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మనం, అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు, మారిషస్ లో కూడా. కానీ మారిషస్ లో అడ్వాంటేజ్ ఏమైందంటే, మనకు అతను వేరే కంట్రీ నుంచి, మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇతను మొట్టమొదట ఎట్లా చిన్న క్రైమ్స్ మొదలుపెట్టి ఎట్లా ఇదయ్యాడు, తర్వాత మర్డర్స్ చేశాడు, తర్వాత మర్డర్ కేసులో కన్విక్షన్ కూడా వచ్చింది, అంటే శిక్ష పడింది. తర్వాత చాలా కొంచెం పాలిటిక్స్ లో డాబుల్ చేశాడు. తర్వాత ఇతను ఈ దొంగ సారా అమ్మడం ఇలాంటివి కూడా చేశాడు, తయారు చేయడం ఇవి కూడా. ఆ తర్వాత ఈ రెడ్ శాండర్స్ లో బాగా ఉందని చెప్పి ఆ రెడ్ శాండర్స్ లో దిగాడు. సో మా టీంలో ఉన్న వాళ్ళు చైనాలో ఆ పక్కన ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటే, ఆర్ట్ గ్యాలరీ లాగా ఏదో షాప్ ఉంటే షాపులకు పోయి చూశారు. చూసిన తర్వాత మా ఒక ఆఫీసర్ సర్ప్రైజ్ నా దగ్గరకు వచ్చాడు, సార్ యూ మస్ట్ కమ్ అండ్ సీ అని. పోయి చూస్తే ఇంత పెద్ద కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి, చిన్న వుడ్ ముక్క సార్ ఎంత కాస్ట్లీ ఉందో అని. నేను లోపలికి వెళ్ళి చూస్తే అది మన రెడ్ శాండర్స్. అదర్వైజ్ వుడ్కి అంత కాస్ట్. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే విలువైన చెక్క ముక్క ఏమంటే మన రెడ్ శాండర్స్. సో ఈ స్మగ్లింగ్ చాలా వాళ్ళకు ఇది హైలీ పేయింగ్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ ఇది. దాంతో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద గ్యాంగ్స్ పెట్టుకొని తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మారిషస్లో నక్కిన గజ దొంగను ఇంటర్పోల్ సాయంతో పగడ్బందీ ఆధారాలతో పట్టుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆరితేరిన గంగిరెడ్డిపై అనేక కేసులు, ఆరోపణలున్నాయి. భారీగా కలప తరలించి కోట్లు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక కడప జిల్లాలోనే గంగిరెడ్డిపై 22 కేసులుండగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ కేసులున్నాయి. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాంబు దాడిలోనూ గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే విదేశాలకు పారిపోయాడు. దొంగ ఎత్తులు వేసిన గంగిరెడ్డి మారిషస్లో ఉండిపోయాడు. ఎర్రదొంగ జిత్తులను తిప్పికొట్టేలా పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు సమాచారంతో అక్కడ తిష్ట వేసిన విషయాన్ని, నేర చరిత్రను వివరించి తమకు అప్పగించాలని కోరారు. ఎట్టకేలకు శనివారం మారిషస్ పోలీసులు గంగిరెడ్డిని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. సిఐడి డీజీ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని రాష్ట్ర పోలీసుల బృందం గజదొంగ గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చింది.